సింధూర పుట్టినరోజుకి సర్ప్రైజ్‌గా ఇవ్వాలన్నట్టు కమ్మలు, అలాగే పట్టీలు, మెట్టెలు ఆర్డర్ చేయించాలి అన్నట్టుగా గోల్డ్ షాప్‌కి వెళ్లి ఆర్డర్ ఇస్తాడు. "ఇంత డబ్బులు ఎక్కడివి చంటి నీకు? నువ్వు కూలోడివే కదా!" అన్నట్టు ఆయన అడిగితే, "నేను పని చేస్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకొనొస్తా" అని చెప్పని వెళ్ళిపోతాడు. కానీ దాన్ని అదునుగా చూసుకొని ఈ రవిబాబు చంచలమ్మ గాజులు కొట్టేసి అవి చంటియే కొట్టేశాడన్నట్టుగా తీర్చిదిద్దడం కోసం ఆ గోల్డ్ షాప్ అతన్ని గ్రిప్‌లో పెట్టుకొని మొత్తం కథ నడిపించాలని అనుకుంటాడు. చంచలమ్మకు గూడా ఆల్మోస్ట్ అనుమానం వచ్చింది. గాజులు కనిపించడం లేదు. చంటి నా గదిలోకి వచ్చి వెళ్ళాడు అని. ఇక సింధూర ఏమో "ఈరోజు నా పుట్టినరోజండి. నన్ను ఆశీర్వదించండి" అంటూ అక్షింతలవి తీసుకొని వెళ్తుంది. కానీ చంచలమ్మకి ఆ చంటి చేసిందే అన్నట్టుగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ గోల్డ్ షాప్ అతనే వచ్చి నిజం చెప్పేలాగా, అంటే చంచలమ్మ గాజులు రవిబాబే గోల్డ్ షాప్ అతనికిచ్చేసి చంటి నాకిచ్చాడు అన్నట్టు చెప్పాలి అన్నట్టుగా అతన్ని మార్చేసి మొత్తం కథనైతే ఒక ఊహించని విధంగా మలుపైతే తిప్పబోతున్నాడు. మరి దీన్ని సింధూర తన తెలివితేటలతో ఎలా తిప్పికొడుతుంది? చంటి ఆ దొంగతనం చేయలేదు, చేసింది రవి చాముండి అని ఎలా నిరూపిస్తుందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.